వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్, ఇలాంటి పొరపాటు చేయకండి. బర్డ్ ఫ్లూ కలకలం, హైదరాబాద్ లో చికెన్ సేల్స్ ధమాల్. కేజీ ధర ఎంతంటే కాకినాడలో కేరళ సిబిఐ అధికారులు అస్సాం టు కేరళ వయా సామర్లకోట 2023లో పూడ్చింది ఆయన్నేనా? గూగుల్ టాప్ ట్రెండింగ్ లో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రస్తుతానికి ఎంతమంది యూజర్లో తెలుసా? నార్పల మండలానికి చెందిన మెరుసు సంజీవ్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా సిఐటిడి గ్లోబల్ ఎడ్యుకేషనల్ ట్రేడ్ ప్రమోషన్ అవార్డు దక్కింది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల సరస్వతి విద్యా మందిరం కరెస్పాండెంట్, శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో గల జీవానంద పాఠశాల డైరెక్టర్ అయిన మెరుసు సంజీవరెడ్డికి ప్రతిష్టాత్మకంగా సిఐటిడి గ్లోబల్ ఎడ్యుకేషనల్ ట్రేడ్ ప్రమోషన్ అవార్డు 2025 లభించింది. ఈ ప్రతిష్టాత్మక గౌరవం 30 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో విద్యను ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన విశిష్ట సహకారాన్ని, అలాగే ఇతరులపై ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రభావానికి నిదర్శనం. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చేతుల మీదుగా సంజీవరెడ్డి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అనంతపురం సత్యసాయి జిల్లా విద్యావేత్తలు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం తమ ఆనందాన్ని తెలియజేస్తూ అభినందనలు తెలిపారు. ఈ అవార్డు సంజీవరెడ్డి అవిశ్రాంత ప్రయత్నాలకు తగిన గుర్తింపు, విద్యారంగంలో ఆయన చేసిన విశిష్టమైన పనిని కొనసాగించడానికి ఇది అతన్ని ప్రోత్సహిస్తుందని మేము విశ్వసిస్తున్నామని పలువురు అభినందనలు తెలిపారు. నిరుపేదలు నిర్మించుకున్న కాలనీలో మౌలిక వస్తువులు కల్పించాలని కదిరి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ సురేంద్రకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం ఆర్సిపిఐ కదిరి డివిజన్ కార్యదర్శి జి శేఖర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్సిపిఐ శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి డాక్టర్ నాగన్న హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా నాగన్న మాట్లాడుతూ కదిరి పట్టణంలో 34వ వార్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలు ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఈ కాలనీ నిర్మించి సంవత్సర కాలం గడుస్తున్నా మౌలిక వస్తువులు కల్పించలేదన్నారు. అధికారులు ఇప్పటికైనా నిరుపేదలకి మౌలిక వస్తువులు కల్పించాలని, అదేవిధంగా ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి నారీ సంఘం జిల్లా కార్యదర్శులు స్వప్న, కె సుగుణమ్మ, అరుణ్, రాజు, జిల్లా నాయకురాలు వెంకట లక్ష్మమ్మ, పెద్దింటి నరసమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు. వివిధ రకాల అంశాలపై ప్రజలు తెలియజేసిన సమస్యల పరిష్కారానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో గురువారం ఉదయం 7:45 నుంచి 8:15 వరకు నిర్వహించిన ఆకాశవాణి అనంతమిత్ర ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు, ఇతర అంశాలపై నేరుగా ప్రజలకు జిల్లా కలెక్టర్ సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు పలు సమస్యలను తెలియజేయగా వైద్య ఆరోగ్య సేవల్లో నెలకొన్న పరిష్కారం నిమిత్తమే ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అవ్వాలని కోరడం జరిగింది. అలాగే వికలాంగు సర్టిఫికేట్, ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి యూడిఐడి అనేది కూడా వచ్చిందంటే యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ అనేది, దాన్ని కూడా అమలు చేయాలని అడగడం జరిగింది. ఇదే కాకుండా కలెక్టర్ గారు ఉండడం వలన వివిధ సమస్యలు అంటే పంచాయత్ సమస్యలు మరియు భూమి సమస్యలు ఇవన్నీ కూడా అడగడం జరిగింది. ఇందులో అంటే ఒక్కొక్క ఇష్యూస్ని, వాళ్ళ ఇండివిజువల్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం ఒక ఎత్తు అయితే, కొన్ని సిస్టమిక్ చేంజెస్ కూడా మనం తీసుకురావాలి. సో ఆ నేపథ్యంలో కూడా పనిచేస్తున్నాము. ప్రజలు కూడా ఎస్పెషలీ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నటువంటి ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేది ఏముంది, వాళ్ళు చట్టం ప్రకారం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే బాగుంటుంది అనేది, ఇలాంటిది మంచిగా ఈ కార్యక్రమం ముందుకెళ్తా ఉంది. సో ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి సందేశాలని కూడా ప్రజలకి చెప్పడం, చట్ట ప్రకారం ఉన్నటువంటి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడంతో మంచి ఒక కాన్వర్సేషన్ జరుగుతూ ఉంది. దీన్ని ప్రతి వారం కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.
ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పి ఐపీఎస్ ఆదేశించారు. ములుగు జిల్లాలోని మంగపేట పరిధిలో గల రాజుపేట, కత్తిగూడెం ఇసుక క్వారీలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్వారీలో గల ఇసుక నిల్వలపై ఆరా తీసి క్వారీ ఆఫీసులో ఉన్న రికార్డు పుస్తకాలను పరిశీలించారు. క్వారీలో పనిచేసే సిబ్బంది ఎవరైనా ఎటువంటి అక్రమాలకు పాల్పడినా జీరో బిల్లులు, డబుల్ ట్రిప్ అదనపు లోడ్, నకిలీ బిల్లులు, తప్పుడు వాహనంలో రవాణా, తప్పుడు గమ్యస్థానం లాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరిధిలోని అన్ని క్వారీలలో అలాగే ఇసుక తవ్వకం జరిపే అవకాశం ఉన్న నదులు, వాగుల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇట్టి తనిఖీలో ఏటూరు నాగారం సిఐ ఏ శ్రీనివాస్, మంగపేట ఎస్ఐ టీవీఆర్ సూరి మరియు సిబ్బంది పాల్గొన్నారు.